పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే. ఆయన గుండెపోటు వచ్చిందంట. సో ఆయన నిన్ననే అనుకుంటా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యిండు. సో ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందంటారు. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ అధినేత నిన్న వచ్చి పరామర్శించే ప్రయత్నం చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా 8 సార్లు 9 సార్లు సిపిఆర్ వేసి, ఒక డాక్టర్ సమ్ పేరుంది లేడీ 8-9 సార్లు సిపిఆర్ చేసి గుండెను కాపాడే ప్రయత్నం చేసి ఆమెను బతికించడానికి ప్రయత్నం చేసిందని చెప్పేసి ఒక వార్త వస్తూ హరీష్ రావు గారు కృతజ్ఞత తెలియజేస్తారు ఆ డాక్టర్కి. దానికి సంబంధించిన పోస్టులు వస్తున్నాయి. సో ఇప్పుడు విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకుంటుంది, కార్యకర్తలకు ఆపదొస్తే అండగా నిలబడే ప్రయత్నం చేస్తానే ఒక స్లోగన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకెళ్లడంలో భాగంగా సో వాళ్ళ పార్టీ నాయకునికి ఆరోగ్యం బాగాలేకపోతే ఇది వార్త రాసిరని నిన్న ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి వచ్చి పరామర్శించారు. సో మా పెద్దిని ఎలాగైనా బతికించండి, చేతులెత్తి వైద్యులకు విజ్ఞప్తి చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సో ఐసీయూలో మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని చూసి చలించిన బీఆర్ఎస్ అధినేత చికిత్సపై యశోద డాక్టర్తో వాకబు, బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నామని వైద్యులు చెప్తారు. గుండె చెదరొద్దు, ధైర్యంగా ఉండండి, మాజీ ఎమ్మెల్యే భార్యాపిల్లకు భరోసా ఇచ్చిండు. యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో నేతలు హరీష్ రావు, వినోద్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, రాజయ్య సో తదితరులంతా కలిసి నిన్న పోయి పరామర్శించే ప్రయత్నం చేసినట. సో డాక్టర్లతోని కేసీఆర్ గారు మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన హెల్త్ కండిషన్ ఇంకా బెటర్ కావడానికి ఎలాంటి అవకాశాలు అని చెప్పేసి సో పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసిండు. దానికి తోడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. సో దాదాపు చాలా రోజులు అవుతుంది కేసీఆర్ బయటకు రాక. మరి నిన్న ఈ కార్యక్రమంలో భాగంగా బయటకు వచ్చినట్టు అదొక వార్తనే.